అమలాపురం నియోజకవర్గం అమలాపురం. అమలాపురం నుంచి ఐతగుట్ల ఆనందరావు గారు విజయం సాధిస్తారు భారీ మెజార్టీ తోటి అని ఆశిస్తున్నాము. ఆయన వస్తే బాగుంటుందని కూడా మేము మేలు జరుగుతుంది నియోజకవర్గానికి ఆశిస్తాం. పైన సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలుగా ఇక్కడైతే ఎమ్మెల్యే గారు అయితే విశ్వరూప్ గారు వస్తారండి. టీడీపీలో మాత్రం ఎంపీ మాత్రం హరీష్ గారు వస్తారు 100%. రాష్ట్రానికి సీఎం మాత్రం జగన్ అవుతున్నారండి. మళ్ళీ అట్లీస్ట్ 90 అబౌవ్ 120 బిలో వస్తుందండి గ్యారంటీ 100% అండి. దీంట్లో అయితే ఎందుకంటే పేదల వరకు బాగా చేశాడు కాబట్టి ఆయన పేదల అందరి నోట్లో ఆయన ఉన్నాడు. ముసలి అందరూ పెద్దలు ఆయన పేరు చెప్పుకుంటున్నారంటే ఆయన దయ వల్లే బతుకుతున్నారు. ఆరోగ్యశ్రీ కూడా బాగుంది. నా పేరు వాకుపల్లి వీరబాబు. నేను అమలాపురం నియోజకవర్గానికి యువత కింద పనిచేశాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఆనందరావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆనందరావు గారిని అమలాపురం ప్రజలందరూ కోరుకుంటున్నారు. మంచి అభివృద్ధి చేస్తారని కూడా మేము అందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమిలో పైన చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి ప్రజలందరూ మంచి మెజార్టీతో మంచి సీట్లు ఇచ్చి ఆయన్ని సీఎం చేస్తారని మేము చాలా బాగా అనుకుంటున్నాం. అదే మా నిరుద్యోగాల గురించి మీకు తెలిసిందే ఉంది. ఈ ఉన్న ప్రజెంట్ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. మాకు ఆయన వస్తే మాకు బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. చెప్పండి. అమలాపురం నియోజకవర్గం వేమవరం కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుందండి. అమలాపురం కూడా ఆనందరావు గారు పక్కగా నగ్గుతారు. అధికారం వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం.